హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు DKM తెలుగు టాక్. వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మన తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ బడా గణేష్ మరియు బాలాపూర్ గణేష్. అదే పక్క రాష్ట్రాల్లో అయితే ముంబైలో ఉండే లాల్ బాగ్చా గణపతి. సో లాల్ బాగ్చా వినాయకుడు ఎందుకు ఇంత ఫేమస్ అండ్ ఇక్కడ ఉన్న సీక్రెట్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముంబైలోని దాదర్కు దగ్గరున్న ప్రాంతం లాల్బాగ్. 1932లో ఈ ప్రాంతంలో ఉండే మార్కెట్ సడన్ గా మూత పడిపోయింది. దాంతో ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు పెద్దవాళ్ళందరూ తమ శాశ్వతంగా వ్యాపారం చేసుకునేందుకు స్థలం దొరికితే వినాయకుడిని ప్రతిష్ఠిస్తామని మొక్కుకున్నారు. అయితే అక్కడ ఉండే పెద్దల చర్యలతో తయ్యాబలి అనే ఒక ల్యాండ్ ఓనర్ వ్యాపారుల కోసం భూమిని ఇచ్చేందుకు ముందుకు వస్తాడు. అప్పటి నుండి చిన్న పెద్ద వ్యాపారులందరికీ ఈ ప్రాంతం ఒక ఆసరగా నిలిచింది. ఆ వ్యాపారులు మొక్కున్నట్టు 1934లో మొదటిసారి వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించుకున్నారు. అండ్ అదే సాంప్రదాయం ఇప్పటి వరకు నడుస్తుంది. నవసచ్చ గణపతి. ఇక్కడ వినాయకుడిని ముంబై వాళ్ళు నవసచ్చ అని పిలుచుకుంటారు. అంటే కోరిన కోరికలు తీర్చేవాడు అని అర్థం. ఈ గణపతిని లాల్ బాగ్చా రాజా అని కూడా పిలుచుకుంటారు. గణపతి నవరాత్రుల వేడుకల్లో వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి రోజుకు సుమారు 15 లక్షల పైగా భక్తులు వస్తారు. ఇక్కడ వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్లి మొక్కడం చాలా సమయం పడుతుంది. లాల్ బాగ్చా సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ మండల్ కమిటీ ఈ వినాయకుని చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని నిర్వహించడానికి దాదాపుగా 400 వర్కర్లు పనిచేస్తారు. అండ్ ఈ నవరాత్రుల సందర్భంగా వచ్చిన ఫండ్స్ ని వీళ్ళు సైక్లోన్ ఫ్లడ్స్ వచ్చి నష్టపోయిన రాష్ట్రాలకు అందజేస్తారు. లాల్ బాగ్చా వినాయకుడిని ప్రతిసారి ఒక యూనిక్ గా ప్రతిష్ఠిస్తారు. అండ్ ఈ విగ్రహం ప్రతిసారి ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు తయారు చేస్తారు. భక్తులు వినాయకుడి దర్శనం కోసం వినాయక చవితికి 3 రోజుల ముందే ఈ వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. సో ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ మన